జీఎస్టీ ప్రజలకు మేలు చేస్తుంది అంటూ జీఎస్టీ పైన ఐపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇక మిగతా వివరాలు చూద్దాం. విశాఖలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన విమానం రెక్కల్లో పక్షి ఇరుక్కుపోయింది. దీంతో ఫ్యాన్ రెక్కలు డ్యామేజ్ అయిపోయాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేర్చారు. దీంతో 103 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన విమానం రెక్కల్లో పక్షి ఇరుక్కుపోయింది. దీంతో ఫ్యాన్ రెక్కలు డ్యామేజ్ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేర్చారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రైట్ శ్రీదేవి, చూసుకుంటే విశాఖలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2:20 విశాఖ నుండి మొత్తం 103 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఏదైతే ఉంది, ఇది రన్వే నుంచి గాలిలోకి ఎగురుతూ టేకప్ అవుతున్నటువంటి సమయంలో కొద్దిసేపట్లోనే ఆ విమానానికి ఎదురుగా కూడా పక్షి రావడం, అది విమాన రెక్కల్లో ఇరుకోవడంతో స్వల్ప డ్యామేజ్ అయితే జరిగింది. స్వల్ప డ్యామేజ్ అది గుర్తించినటువంటి వెంటనే ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ తో సంప్రదింపులు విశాఖని వెనక్కి విమానాన్ని చేశారు. అయితే విమానం చేయడంతో మొత్తం విమానంలో ఉన్నటువంటి 103 మంది ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని విమానాలకైతే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ ప్రమాదాల్లో కూడా చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో, ఈ ఘటనతో ఒక్కసారిగా అంతా కూడా షాక్ కు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా ఏదైతే 2:20 బయలుదేరినటువంటి విమానం కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే పైలట్ కూడా చాలా చాకచక్యంగానే దాన్ని అయితే గుర్తించిన వెంటనే దాన్ని అయితే తిరిగి మరలా విశాఖ ఎయిర్పోర్ట్ కి తీసుకొని వచ్చి అక్కడే రన్వే పైన అయితే ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో అందులో ఉన్నటువంటి మొత్తం 103 మంది ప్రయాణికులు కూడా ప్రస్తుతం సేఫ్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వారి గమ్యాలకు తరలించేందుకు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థ అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.